మహాపతి ఎరుగలు కాబట్టి నాడు రాసలీల ఎవడని చేస్తీ బిడ్డబాలసాల సఖి ఎవడా చలోపతి అన్నవాదేవి చూహాబొట్టైనా చంద్రవరంటే ఎస్ఐ జగైనా అమ్మడా మడా ఆగదు నీ గుండెలో అమ్మాల పాల పైకర్రు అల్లింటిగబడి పుట్టరు అమ్మాల పాల పిట్టరు అల్లింటిగబడి పుట్టరు అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పుట్టిందిలో అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పుట్టిందిలో అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి పోసా పుట్టిందిలో పోసా పుట్టిందిలో పిట్ట పోసా పుట్టిందిలో పిట్ట రాజా ఈ అంత పొగరే నీకు నన్నే చంపవేది కొడతావా ఈ రాజేష్ అంటే ఏమిటో ఇంతవరకు మాటల్లో చేతుల్లో ఏదో కోరికలు తీర్చే కామధేను అని మరచుకొట్టే నన్నే చంపదెబ్బ కొడతావా కూటి గట్లని నీకే అంత కోర్సు ఉంటే మరి కోటీశ్వరునైనా నాకెంత కోర్సు ఉండవచ్చు మనసు పడిన దగ్గర నుంచి మంచిగా నా దారికి తెచ్చుకొని అనుభవించాలి ఇన్నాళ్ళు ఎదురు చూసి కానీ నీ కోర్సును చూస్తే నా ఆశ నిరాశ అయింది తప్పదు ఏంటి పురాణాల్లో ప్రతి ఒక్క డైలాగులు పడుతున్నావు అనవసరంగా నాలాంటి వాడు కొందరు వృధా చేసుకోకు గుర్తు తప్పుడు కాకుండా ఏది చాలా కళ్ళు మూసుకో స్వర్గం అంటే ఏమిటో ఎలా ఉంటుందో చూపిస్తా సెంటర్లో చూసినాలే ట్యాంకు బండ పైన చూసినాలే బిర్లా మందిరి కాడ చూసినాలే గోలుకొండ కాడ చూసినాలే మరి ఇంత అందమైన పోరి గాడ లేకుండా గేడు ఎలా ఉందబ్బా ఎలాగో ఉంది కదబ్బా ఇంటికి తమరారబ్బా ఇక్కడికి ఎందుకు వచ్చారబ్బా నేనా అబ్బా అవునబ్బా చెప్తా ఎనుగా అబ్బా అయితే చెప్పబ్బా హైదరాబాద్ అబ్బా ఈ పిఠాపురంలో మా పెదనాన్న మంచి లక్షాధికారబ్బా గారింటికి వస్తున్నానబ్బా ఓహో అలాగబ్బా అవునబ్బా సరే కదబ్బా అది సరేగానబ్బా గారింటికి దారేటబ్బా అక్కడికి వెళ్తే చెప్తానబ్బా ఇదిగో ఇలా చూడు ఈ కుడి చేతి వైపు వేలుగా చూపిస్తున్నానే
చాలా థ్యాంక్స్ అబ్బా. అలాగేనబ్బా. ఇంతకీ నీ పేరేంటబ్బా? బుజ్జి బాబు, సింపుల్గా బుజ్జి 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 అని పిలుస్తారబ్బా. ఆహా, అలాగబ్బా. సరే నేను వెళ్ళొస్తానబ్బా. చూడు మై డియర్ లేడీ. లేడీ గిడి అంటే పళ్ళు రాలిపోతాను జాగ్రత్త. చూడు మై డియర్ పాప. నీకంటే నేను పాపలా కనిపిస్తున్నానా? ఓ మరెలా పిలవాలి? నాకు మా అమ్మ మా నాన్న పెట్టిన పేరుంది. ఏంటో తెలుసా? రాధా. వండర్ఫుల్ నేమ్. చాలా బాగుంది రాధా నీ పేరు. వస్తా. ఇదొక రకం. ఏంటన్నా? ఇంతకీ నువ్వెందుకు వచ్చావు నాన్న ఇక్కడికి? నా ఆరోగ్యం బాగలేదమ్మా. నాన్న అసలే నీ ఆరోగ్యం బాగాలేదు. కాస్త ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు కదా. పనిలోకి వెళ్ళాలా నాన్న? ఆరోగ్యానికి ఏముందమ్మా, ఎప్పుడూ ఉన్నదేగా. పనిలోకి వెళ్ళకపోతే పూట గడిచేది కదా. చెట్టంత కొడుకు ఉండి కూడా ఎందుకు పనికి రాకుండా పోయాడు. నాన్న అవన్నీ ఇప్పుడు ఎందుకులే నాన్న? అమ్మా రాగా, గోపి నాకంతా చెప్పాడమ్మా. నాన్న అవునమ్మా, నీ పెళ్లి విషయం గురించి అన్ని విషయంలో నాతో మాట్లాడాడమ్మా. ఏవో ఊహించుకొని లేనిపోని ఆశలు పెంచుకొని తమ పతనాన్ని తామే కోరుకునే ఈ రోజుల్లో నా బంగారు తల్లి ఆణిముత్యం లాంటి నిర్ణయం తీసుకున్నందుకు ఈ ముసలి వాడికి చాలా ఆనందంగా ఉందమ్మా. నాన్న ఇందులో కొత్తగా నా నిర్ణయం అంటూ ఏమీ లేదు నాన్న. చిన్నప్పటి నుంచి గోపి నేను భార్య భర్తను అని నువ్వే అన్నావు కదా నాన్న. అప్పటి నుంచి గోపిని నా భర్తగానే నేను భావించుకుంటున్నాను నాన్న. అనుకున్నవన్నీ జరిగితే ఆ భగవంతుడనే ఎందుకమ్మా? ఏది ఏమైనా గోపిని నీ జీవిత భాగస్వామ్యంగా ఎన్నుకున్నందుకు ఈ ముసలి హృదయానికి చాలా ఆనందంగా ఉందమ్మా. సర్లే పదమ్మా, వెళ్దాం. పొద్దుపోయి లేదు నాన్న, నువ్వు వెళ్ళు. గోపి వస్తా అన్నాడు, నేను గోపితో వస్తాను. గోపి రాడమ్మా, ఏదో పని మీద వెళ్తూ నీ దగ్గరికి నన్ను పంపించాడమ్మా. పదమ్మా, వెళ్దాం. అలాగే పద నాన్న.
ముందు ఇప్పుడు నాకు ఏ రోగం వచ్చిందని నానా నువ్వు అలా తగ్గుతూనే నాకే రోగం లేదు, నాకు ఏ మంది వద్దంటూ నీ దగ్గర మరీ ఎంత పెంచుకుంటున్నా. నాకు ఎందుకో భయంగా ఉంది నాన్న నువ్వు చూస్తుంటే. భయమా? ఎందుకమ్మా? నేను చచ్చిపోతానేనా? లేదమ్మా, లేదు, నేను చచ్చిపోను. నువ్వు గోపి పెళ్లి చేసుకుని ఆనందంగా కాపురం చేసుకోవడం చూసేంత వరకు నేను చచ్చిపోనమ్మా. సరేలే నాన్న, ఇదిగో ముందు నన్నేస్తా. నేను వెళ్ళొస్తానమ్మా. ఎక్కడికి నన్ను వెళ్తా? అదేటమ్మా అలా అడుగుతావు? నేను నరసింహబాబు గారి ఇంట్లో పనికెళ్ళకపోతే అక్కడ నరసింహబాబు గారు కోప్పడతారు. ఇలాంటి పరిస్థితుల్లోనా? పరిస్థితులు ఎలా ఉన్నా పనిలోకి వెళ్ళడం తప్పదమ్మా. నాన్న నువ్వు ఇలా తగ్గుతూ నీరసంగా ఉంటే పనిలోకి వెళ్ళావు, నాకు ఇష్టం లేదు నాన్న. బాగుందమ్మా, బాగుంది. చేతి కందొచ్చిన కొడుకు ఎందుకో పనికి రాకుండా ఏమీ పట్టించుకోకుండా తాగి తందనాలాడుతుంటే ఈ కుటుంబం గురించి